ఎందుకంటే బల్క్ పార్క్ని ఆనాడు కాకినాడ నుంచి తీసుకొచ్చింది ఎవరు? దానికి జియో నెంబర్ మరి ఆ రోజు వాళ్ళు ఇచ్చారు. కాకినాడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి జియో నెంబర్ 80 ఇచ్చారు. జియో నెంబర్ 80లో మరి అక్కడి నుంచి తీసుకొచ్చింది ఎవరు? దీనికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక టెండర్ పిలిచారు, జియో నెంబర్ 89. ఇది ఎవరు చేశారు? 9/5/2024. అంటే అప్పటికి ఎలక్షన్ ఇది కూడా దగ్గర నోటిఫికేషన్ దగ్గరలోకి వచ్చింది. కావాలని అది ఇచ్చారు. ఇది 22/9/2023 జియో నెంబర్ 80 మరి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమం చేస్తారు. ఇవాళ మేము అక్కడ ఎవరికి, ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులకు కానీ అక్కడ జీవనం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తారు. వాంటెడ్గా వీళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే వారు ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. మొన్న కూడా చూసాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈరోజు మొన్న బీపీసీఆర్ వచ్చింది, అక్కడ కూడా వెళ్ళి కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి, ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇవాళ పొల్యూషన్, ఎట్టి పరిస్థితుల్లో కూడా పొల్యూషన్ లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ అందుకనే ఇప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తాం. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా తీర ప్రాంతంలో పొల్యూషన్ జరిగే కార్యక్రమం జరగకుండా వాళ్ళతో కూడా చర్చిస్తాం. ఇవాళ వెళ్ళి దీన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయాలని ప్రయత్నం చేసే మటుకి డెఫినెట్గా వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేము వాళ్ళకి న్యాయం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు న్యాయం చేస్తాం. వాళ్ళు కోరిన మీదట వాళ్ళని ఒప్పించి ఈ కార్యక్రమం ముందుకెళ్తాం.